భారతీయ యువతకు, నైపుణ్యం కలిగిన కార్మికులకు శుభవార్త అందింది. రష్యాలో వేల సంఖ్యలో ఉద్యోగావకాశాలు లభించబోతున్నాయి. అధికార వర్గాల సమాచారం ప్రకారం దాదాపు 70,000 మంది భారతీయ కార్మికులు, నిపుణులకు రష్యా ఉపాధి అవకాశాలు కల్పించేందుకు సిద్ధమవుతోంది. ఇందుకు సంబంధించి ఇరు దేశాల మధ్య అతి త్వరలో కీలక ఒప్పందం కుదరనుంది. వచ్చే నెలలో రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇండియాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగానే భారత్, రష్యా మధ్య లేబర్ మొబిలిటీ అగ్రిమెంట్కు సంబంధించిన ఈ చారిత్రక ఒప్పందంపై సంతకాలు జరగనున్నాయని తెలుస్తోంది. నిజానికి రష్యాలో ప్రస్తుతం నిర్మాణ రంగం, జౌళి, ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ వంటి కీలక రంగాల్లో నిపుణులు, కార్మికుల కొరత తీవ్రంగా ఉంది. ఈ కొరతను అధిగమించేందుకే రష్యా ప్రభుత్వం భారత్ వైపు చూస్తోంది. రష్యా కార్మిక శాఖ నిర్దేశించిన కోటాల ప్రకారం ఆయా పరిశ్రమల్లో వేల సంఖ్యలో ఉద్యోగాలు భారతీయులకు దక్కనున్నాయి. డిసెంబర్లో ఈ ఒప్పందం కుదిరితే వచ్చే సంవత్సరం మొదటి త్రైమాసికం నుంచే భారతీయ కార్మికుల వలస ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అయితే గతంలో కూడా రష్యాలో భారతీయులు ఉపాధి అవకాశాలు పొందారు. ఆ సమయంలో ఉద్యోగాల పేరుతో మధ్యవర్తులు మోసగించిన సంఘటనలు అనేకం జరిగాయి. వీసాల సమస్యలు, సరైన చట్టపరమైన రక్షణ లేకపోవడం వల్ల భారతీయ కార్మికులు ఇబ్బందులు పడ్డారు. కానీ తాజా ఒప్పందంలో ఆ మోసాలను నివారించేందుకు పటిష్ట చర్యలు తీసుకోబోతున్నట్లు అధికార వర్గాలు స్పష్టం చేశాయి. కొత్త ఒప్పందం ప్రకారం భారతీయ నిపుణులు, ఉద్యోగులకు రష్యాలో పూర్తి చట్టపరమైన రక్షణ కల్పిస్తారు. నియామకాలు పూర్తి న్యాయంగా, సక్రమంగా జరిగేలా ఇరు దేశాల ప్రభుత్వాలు పర్యవేక్షిస్తాయి. దీని ద్వారా భారతీయ కార్మికులు మధ్యవర్తుల దోపిడీకి గురికాకుండా సురక్షితమైన వాతావరణంలో పనిచేయడానికి వీలు కలుగుతుంది. ఉద్యోగాలకు ఎంపికైన భారతీయ కార్మికులకు రష్యన్ భాషను నేర్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. రష్యన్ భాషపై అవగాహన ఉంటే అక్కడి సమాజంలో కలిసిపోవడం, పనిచేసే చోట కమ్యూనికేషన్ సులభం అవుతుంది. అంతేకాదు రష్యాలోని కంపెనీలు భారతీయ కార్మికులకు మెరుగైన జీతభత్యాలు, ఆరోగ్య బీమా మరియు వసతి సౌకర్యాలు కల్పించేలా ఒప్పందంలో నిబంధనలు చేర్చినట్లు తెలుస్తోంది. భారతీయ నిపుణులను అత్యధికంగా డిమాండ్ ఉన్న సాఫ్ట్వేర్, హైటెక్ ఇంజనీరింగ్ రంగాల్లో కూడా నియమించుకోవాలని రష్యాలోని అనేక పెద్ద సంస్థలు ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. ఈ ఒప్పందం కేవలం రష్యాకు కార్మికుల కొరత తీర్చడానికే కాకుండా భారతదేశానికి కూడా అనేక ప్రయోజనాలను చేకూర్చనుంది. సుమారు 70,000 మందికి ఉద్యోగాలు లభించడం వల్ల మన దేశంలో నిరుద్యోగ సమస్య కొంతవరకు తగ్గుతుంది. అంతేకాకుండా రష్యా నుంచి భారతీయ కార్మికులు పంపే విదేశీ మారక ద్రవ్యం మన ఆర్థిక వ్యవస్థకు బలాన్నిస్తుంది. విదేశాల్లో పనిచేయడం ద్వారా వారు పొందే కొత్త నైపుణ్యాలు, అనుభవం తిరిగి దేశ నిర్మాణానికి ఉపయోగపడతాయి. రష్యా అధ్యక్షుడు పుతిన్ పర్యటన సందర్భంగా కుదరబోయే ఈ ఒప్పందం ఇరు దేశాల మధ్య చారిత్రక, వ్యూహాత్మక సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.